వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో శనగ గుగ్గులు ఎలా చేయాలో చూద్దాము. ఈ శనగ గుగ్గులు చాలా హెల్తీ స్నాక్స్ అండి, అన్ని వయసుల వారికి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలో ఒక బౌల్ శనగలను శుభ్రం చేసి నీళ్ళలో 8 నుంచి 10 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా 8 నుంచి 10 గంటలు నానబెట్టాక చూడండి, వాటర్ అంతా అబ్జార్బ్ చేసి శనగలు బాగా ఉబ్బి ఉన్నాయి. ఇప్పుడు ఈ శనగల్ని మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకొని కుక్కర్లో 3 నుంచి 4 విజిల్లు ఇచ్చి మెత్తగా ఉడికించుకోవాలి. శనగలు మునిగే వరకు నీళ్లు పోసుకొని ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఉప్పు కూడా వేసి ఉడికించుకోవాలి. అదే మామూలుగా కుక్కర్ లేకుండా డైరెక్ట్గా పెట్టి ఉడికించేటప్పుడు శనగలు ముక్కాలు భాగం ఉడికాక ఉప్పు వేయాలి. డైరెక్ట్గా పెట్టినప్పుడు ముందుగా ఉప్పు వేసుకుంటే శనగలు ఉడకవు, అందుకని 80% ఉడికాక మళ్ళీ ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా ఉడుకుతాయి. చూడండి, 4 విజిల్ ఇచ్చాక నేను ప్రెషర్ పోయాక తీసి చూస్తే శనగలు ఇలా ఉడికి ఉన్నాయి. చూడండి, ఇంత మెత్తగా ఉడికి ఉన్నాయి. ఇలా ప్రెస్ చేస్తే అలాగే మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు శనగల్లోని వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. శనగలను ఒక మిక్సీ జార్లో 4 నుంచి 5 పచ్చిమిరపకాయలను తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి, చిన్న చిన్నగా కట్ చేసుకొని. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అంతటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి కానీ పచ్చిమిరపకాయలు కానీ రెండింటినీ కూడా కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్నాక కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు అయితే ఇలా ఉల్లిపాయలు వేసుకోరండి. ఉల్లిపాయలు కాకుండా మిగతా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్ చేసుకోవచ్చును. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడ్డాక ఉప్పు, పసుపు పొడి వేసుకోవాలి. మనము శనగలు ఉడికించేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసాక ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకొని మనం ఉడకపెట్టుకున్న శనగలు ఇందులో వేసి కలుపుకోవాలి. శనగలు వేసాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. సిమ్లో 5 నిమిషాలు పెట్టి వేయించడం వలన మనం వేసిన పచ్చి కొబ్బరి, శనగలు ఉప్పు, కారం అబ్జార్బ్ చేసి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, శనగ గుగ్గులు రెడీ అయిపోయాయి. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.